ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఒక వ్యక్తి ఒక పార్టీ తరఫున ప్రతినిధిగా గెలుపొందినారు. ఒక పార్టీ తరఫున ఈ గెలుపొందినటువంటి వ్యక్తి కొద్ది రోజుల తర్వాత 2015లో ఒకవేళ ఈ ప్రతినిధి వేరే పార్టీలో చేరినారు. వేరే పార్టీలో చేస్తే పార్టీ ఫిరాయింపుల యొక్క చట్టాన్ని అనుసరించి ఏం చేస్తారు? అతన్ని అన్నట్టుగా ప్రకటిస్తారు. అనర్హుడు అయిన తర్వాత అనర్హుడు అని చెప్పి సభాధిపతి చెప్పినారు. ఇప్పుడు ఈ వ్యక్తి మళ్ళీ సభకి ఇప్పుడు ఈయన అనర్హుడైతే ఇది ఖాళీ ఏర్పడుతుంది కదా. ఈ ఖాళీ స్థానం నుంచి ఒకవేళ ఇదే అభ్యర్థి మళ్ళీ ఎన్నికైన అనుకోండి సభకు, ఎన్నికైతే అప్పుడు మంత్రిగా నియామకం చేయవచ్చు. ఎన్నిక కాకుంటే నియమించడానికి అవకాశం లేదు. మరి ఎన్నిక కాకుండా ఎప్పటి వరకు నియమించడానికి అవకాశం లేదు? ఈ ఎన్నికలు ఎప్పుడు జరిగినవి? 2014. మళ్ళీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి? 2019. ఈ 2019 వరకు కూడా సదరు వ్యక్తిని ఏ పదవికి కూడా నియామకం చేయకూడదు. ఎన్నికైతే నియమించవచ్చు, ఎన్నిక కాకుంటే ఆ పదవి కాలం ముగిసే వరకు కూడా అతన్ని ఎలాంటి లాభదాయక పదవిలో నియమించరాదని అంటాన్ని చేస్తున్నారు. ఓకే, ఈ 2 అంశాలు ఉన్నాయా? దాంట్లో లేవా? లేకపోతే రాయండి. కానీ ఇక 75(1)(a) అధికరణ ప్రకారం కేంద్ర మంత్రి మండలి సభ్యుల సంఖ్య 100వ మొత్తం సభ్యుల సంఖ్యలో 15% మించకుండా 15% మించకుండా బ్రాకెట్లో ప్రధానమంత్రిని కలుపుకొని నియమించాలని తొంభై 91వ రాజ్యాంగ సవరణ ద్వారా మంత్రిమండలి సభ్యుల సంఖ్యను 80 నిర్ణయించడం జరిగింది. నెక్స్ట్ 75(1)(d) అధికరణ ప్రకారం 75(1)(d) అధికరణ ప్రకారం ప్రజాప్రతినిధులను సభాధిపతులు పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని అనుసరించి అనర్హులుగా ప్రకటించిన తర్వాత సదరు వ్యక్తులను తిరిగి ఎన్నికయ్యే వరకు
ఎలాంటి లాభదాయక పదవులను నియమించరాదని తొంభై 91వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. ఈ అనర్హత ఆ సభ పదవీ కాలం ముగిసే వరకు వర్తిస్తుంది. నెక్స్ట్ డెబ్బైలో ఉండేటటువంటి 2 కేంద్ర మంత్రి మండలి రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు పదవిలో కొనసాగుతుంది. ఇది ఎవరికైనా అర్థమైందా? కేంద్ర మంత్రి మండలి రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు పదవిలో కొనసాగుతుందని చెప్పి 75లో 2వ సారి. దీని అర్థం ఏంటంటే ఎవరికైనా ఇందులో 2-3 అంశాలు ఉన్నాయి. ఒకటేమో ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రధానమంత్రితో సహా ఈ మంత్రులందరినీ కూడా ఎవరు నియమించినారు? వీరందరినీ రాష్ట్రపతి నియమించినాడు. వీరికి శాఖలను కూడా రాష్ట్రపతి కేటాయించినారు. వీరందరూ రాష్ట్రపతి తరఫునే పనిచేస్తున్నారు. అందువలన ఈ మంత్రులందరూ కూడా వ్యక్తిగతంగా రాష్ట్రపతికి బాధ్యత వహించాలి. వ్యక్తిగతంగా రాష్ట్రపతికి బాధ్యత వహించాలి. ఇది ఫస్ట్ థింగ్. రెండో అంశం ఏంటంటే వీళ్ళని ఎందుకు మంత్రులుగా నియమించినారు? రాస్తున్నాం బానే, ప్రధానమంత్రి రాష్ట్రపతి నియామకం చేస్తారు, వారి సలహా మంత్రి ఇతర మంత్రుల నియామకం చేస్తారని చెప్పి చెప్తున్నారు. వీరినే ఎందుకు ప్రధానమంత్రిగా మంత్రులుగా నియామకం చేస్తున్నారు? వారి ఇష్టం వచ్చిన వాళ్ళని నియమించుకోవచ్చు కదా రాష్ట్రపతి. అంటే దీనికి కనెక్టింగ్ పాయింట్ ఏమిటంటే తర్వాత ఉన్నది పై 2 అంశాలకు కనెక్టింగ్ పాయింట్ ఇదే. 75(3) చెప్పేది ఏంటంటే కేంద్ర మంత్రి మండలి పార్లమెంటులోని దిగువ సభ అయిన లోక్సభకు సమిష్టి బాధ్యత వహిస్తుందని చెప్పి చెప్పబడింది. లోక్సభకు సమిష్టి బాధ్యత వహిస్తుంది. లోక్సభకు సమిష్టి బాధ్యత. ఈ సమిష్టి బాధ్యత అంటే ఏంటి అసలు? అంటే లోక్సభలో విశ్వాసాన్ని కలిగి ఉండాలి. లోక్సభలో ఏం కలిగి ఉండాలి? మంత్రుల్లో విశ్వాసం. విశ్వాసం అంటే మన భాషలో అర్థం ఏంటిది? మెజారిటీ. ఇది కలిగి ఉండాలి. లోక్సభకు బాధ్యత వహిస్తూ లోక్సభలో విశ్వాసాన్ని కలిగి ఉంటే దాని ప్రకారం మెజార్టీని కలిగి ఉండాలి. ఆ మెజార్టీ కలిగి ఉన్నారన్న ఉద్దేశంతోనే, ఆ విశ్వాసంతోనే రాష్ట్రపతి వీళ్ళని నియామకం చేసినారు.
అది అసలు అంశం. మీరు ఇంతమంది చెప్పాను కదా, ప్రధానమంత్రిగా ఎవరిని నియమిస్తారంటే మీరు మామూలుగా చెప్తున్నారు కదా మెజార్టీ పార్టీ. మెజార్టీ పార్టీ అక్కడ లేదు, ఇక్కడ ఉంది. 75-3లో ఉంటుంది. ఒరిజినల్గా 75-3లో ఉంటుంది, 75-1లో లేదు. 75-3 చెప్పేదేంటి? ఇందులో 3 అంశాలు వస్తున్నాయి. కేంద్ర మంత్రి మండలి పార్లమెంటులోని దిగువ సభ అయిన లోక్సభకు సమిష్టి బాధ్యత వహిస్తుంది. సమిష్టి బాధ్యత వహించేటప్పుడు యు మస్ట్ సీక్ ది కాన్ఫిడెన్స్ ఆఫ్ ద లోయర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్. మీకు లోక్సభ యందు విశ్వాసాన్ని కలిగి ఉండాలి. విశ్వాసం అనగా మెజార్టీని కలిగి ఉండాలి. లోక్సభలో మీకు మెజార్టీ ఉంది, విశ్వాసం ఉందన్న విశ్వాసంతోనే వీళ్ళని ప్రధానమంత్రిగా నియామకం చేసినారు. అంటే నియమించేటప్పుడు మెజార్టీ పార్టీ నాయకుడన్నా విశ్వాసం. భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా మెజార్టీ అనే పదం ఉండదు. ఏమనుంటుంది? విశ్వాసం అనే పదం ఉంటుంది. కాన్ఫిడెన్స్ మాత్రమే ఉంటుంది. విశ్వాసం అనే పదాన్ని మాత్రమే వాడతాం తప్ప ఎక్కడ కూడా మెజార్టీ అనే పదాన్ని వాడతాం. సో విశ్వాసం అనగా మెజార్టీ ఉన్నది. మెజార్టీ ఉన్నది కాబట్టి మెజార్టీ పార్టీ నాయకుడిని నియామకం చేసినారు. ఓకేనా? వారి సలహాను అనుసరించి ఇతర మంత్రులు నియామకం చేసినారు. కాబట్టి మంత్రులు ఎవరి చేత నియమింపబడ్డారు? రాష్ట్రపతి చేత. ఎందుకు వీరిని నియామకం చేసినారు? సభలో మెజార్టీ. ఎందుకంటే 75-3 ప్రకారం మంత్రిమండలి ఎవరికి సమిష్టి బాధ్యత వహించాలి? లోక్సభకు. లోక్సభకు సమిష్టి బాధ్యత అనగా లోక్సభలో విశ్వాసాన్ని కలిగి ఉండాలి. విశ్వాసం అనగా దాంతో నియామకం చేసినారు. ఇప్పుడు దీని రివర్స్ కూడా మీరు ఆలోచించాలి. దాని రివర్స్ ఏంటంటే ఎప్పుడైనా సబ్జెక్టు ఆలోచన చేసేటప్పుడు దాని రివర్స్ ఆలోచన విశ్లేషణ అంటే అక్కడే మీకు సబ్జెక్ట్ అర్థమయ్యేది కూడా తెలుసుకోవాల్సింది కూడా. అంటే ఈ పదాన్ని ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి, చదువుకోవచ్చు కదా. ఇప్పుడు మీరు ఆలోచన చేయాల్సింది ఏంటంటే కేంద్ర మంత్రి మండలి రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకే పదవిలో కొనసాగుతారని చెప్పినాం, అవునా? రాష్ట్రపతికి విశ్వాసం ఎప్పటిదాకా ఉంటుంది? నీకు లోక్సభలో విశ్వాసం ఉన్నంత వరకు రాష్ట్రపతికి విశ్వాసం ఉంటుంది. నెక్స్ట్ ఆలోచన చేయాల్సిందంటే మరి విశ్వాసం లేకపోతే అది ఏ రాష్ట్రపతి వీళ్ళు నియమిస్తారో ఆ రాష్ట్రపతి వీళ్ళని తొలగించే అధికారం కూడా ఉంటుంది. అదనమాట. కేంద్ర మంత్రి మండలి నియమించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది, తొలగించే అధికారం కూడా రాష్ట్రపతికి ఉంటుంది. సో మంత్రులందరూ వ్యక్తిగతంగా రాష్ట్రపతికి బాధ్యత వహించాలి, సమిష్టిగా లోక్సభకు బాధ్యత. వ్యక్తిగతంగా ఎవరికి బాధ్యతగా ఉండాలి? రాష్ట్రపతి. సమిష్టిగా లోక్సభకు బాధ్యత. లోక్సభకు బాధ్యత అనగా విశ్వాసం, విశ్వాసం అనగా మెజారిటీ. ఇది కోల్పోయిన రోజున ప్రభుత్వం రాజీనామా చేయాలి. ఎందుకంటే అసలు వీళ్ళు అధికారంలోకి వచ్చిందే దేని ద్వారా? మనం ఇంతకుముందు పార్లమెంట్ ఇతర ప్రభుత్వం సూత్రం రాసేటప్పుడు చెప్పినాం. పార్లమెంటు, శాసన శాఖ, మంత్రి మండలి ఏర్పడుతుంది, తిరిగి పార్లమెంటుకి సమిష్టి బాధ్యత అది ఇదే అన్నమాట. ఆ సమిష్టి బాధ్యత, ఆ విశ్వాసం, మెజార్టీని కలిగి ఉన్నంత వరకే వీళ్ళు అధికారాన్ని కొనసాగుతారు. అది కోల్పోయిన రోజున వీరు మంత్రి మండలి నుంచి రాజీనామా చేయాల్సి ఉంటుంది, లేకపోతే రాష్ట్రపతి తొలగించవచ్చును. నెక్స్ట్ 75(4) అధికారం అనుసరించి మంత్రి మండలి ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తుంది అంటే రాష్ట్రపతి సమక్షంలోనే ప్రమాణ స్వీకారం చేస్తుంది. ఓకే, ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు? రాష్ట్రపతి సమక్షం. ఇక్కడ పెద్దగా నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏం లేదు, ఇందులో మీకు అర్థం కాని అంశం అంతకంటే లేదు. దీని తర్వాత ఉన్న అంశం ఏంటంటే 75(5). 75(5)లో ఏముంది అంటే కేంద్రంలో మంత్రులుగా నియమింపబడేటటువంటి వాళ్ళు ఎవరైనా కూడా మంత్రులుగా నియమింపబడారు. ఎవరి చేత నియమిస్తున్నారు? వీళ్ళంతా రాష్ట్రపతి. నియమింపబడేటటువంటి వారు ఎంపీలై ఉండాలి, అంటే పార్లమెంటు సభ్యులై ఉండాలి. ఒకవేళ ఎంపీలు కాకపోతే మంత్రులుగా నియామకం చేస్తే ఎంపీలు కాని వారిని మంత్రులుగా నియామకం చేస్తే
ఏం చేయాలి? 6 నెలలలోగా ఎన్నికైనా కావాలి లేక నియామకమైన పొందాలి. ఈ రెండు ఉంటాయండి. దీంట్లో మీరు కొంచెం ఆలోచన చేస్తే చాలా అంశాలు ఉన్నాయి. ఏంటిది? ఎన్నికైనా కావాలి, నియామకమైన పొందాలి. రాష్ట్రపతి నామినేటెడ్ సభ్యులే నియామకం. రాష్ట్రపతి చేత నామినేట్ అయిందన్నమాట. అంటే ఏంటమ్మా? అది కరెక్ట్. నియామం నియమిస్తున్నాను. నియమించే దానికి ఏంటిది? ఇప్పుడు నేను చెప్పిన దాన్ని దానికి సంబంధం. రాష్ట్రపతి నామినేటెడ్ సభ్యులు, నియామకం సభ్యులు అంటున్నారు కదా, దాని అర్థం ఏంటి? దాంట్లో ఇమిడి ఉన్నటువంటి అర్థం ఏంటి? నేను చెప్పింది కరెక్టే. నియమిస్తారు అంటున్నా, నేను కూడా ఒప్పుకుంటున్నాను. దానికి ఇప్పుడు నేను చెప్పేదానికి సంబంధం ఏంటి అంటున్నా. ఏం ఫోన్ చేస్తారా లేదా? చేస్తారులే, నీకు చంద్రబాబు బాబు బాగా చేస్తారులే. దాంట్లో నుంచి అర్థం ఏంటంటే ఏమర్థమైంది మీకు? నియామకం పొందేటటువంటి సభ్యులు కూడా మంత్రి పదవులను చేపట్టారు. అది చెప్పండి అని అంటే నియామకం పొందుతారు. నేను అందుకని మళ్ళీ రెట్టించి అడిగింది అనుకోతాను. మీరు నియమిస్తారనే చెప్తున్నారు. ఇందులో నుంచి మనం తీసుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, నియామక సభ్యులు చెప్పడానికి కారణం ఉంది. మీరు ఒట్టుగానే మామూలుగా వినుకుంటూ పోతున్నాను కాదు. భారత రాష్ట్రపతిని ఎన్నుకునేటటువంటి సందర్భంలో నియామక సభ్యుల గురించి చెప్పినాం. గుర్తుంచుకోండి, నియామక సభ్యుల గురించి చెప్పినాం. భారత రాష్ట్రపతిని ఎన్నుకునేటప్పుడు నియామక సభ్యులకు ఓటకుందా? లేదు. భారత రాష్ట్రపతిని పదవి నుంచి తొలగించేటప్పుడు నియామక సభ్యులకు ఓటకుందా? ఉన్నది. మొత్తం సభ్యుల సంఖ్యలోనే ఉంటది. మెడికల్ తర్వాత రాజ్యాంగ కాపీ చేసుకోని చెప్పింది అనుకుంటున్నాయి, కొనుక్కోని చెప్తుంది. దానికే అది నేను అది కొనుక్కోని చెప్తే నేను ఏ ఉద్యోగం కొన్నాను, అది కొనబోతున్నాను, ఏది కొనాలని అడుగుతున్నారు. నేను ఒకటి చెప్తే నేను ఇంకోటి చేస్తానని దానికి ఉండాలి. అది ఉండాలి, అది ఇంపార్టెంట్ అని చెప్పి ఏదైనా ఎవరి కాపీ తీసుకున్నది భారత రాజ్యాంగం సంబంధించి మొత్తం సభ్యుల సంఖ్యలోనే ఉంటుంది. ఎన్నికైన పదం రాదు. అంటే రాష్ట్రపతిని ఎన్నుకునేటప్పుడు నియామక సభ్యులకు ఓటక్కు లేదు, తొలగించేటప్పుడు ఓటక్కు ఉంది. ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేటప్పుడు ఓటక్కు ఉంది, ఉపరాష్ట్రపతిని తొలగించేటప్పుడు ఓటక్కు ఉంది. ఇప్పుడు కేంద్రంలో మంత్రి పదవులను చేపట్టే సందర్భంలో కూడా ఓటక్కు ఉంది. మంత్రి పదవులను చేపట్టేటటువంటి అధికారం ఉంది. లేదేమిటి? ఒక రాష్ట్రపతిని ఎన్నుకునేటటువంటి సందర్భంలో మాత్రమే ఓటర్కు లేదు. అదే ప్రశ్నకి వచ్చు కదా. భారత రాష్ట్రపతి చే పార్లమెంటుకు నియామకం పొందేటటువంటి సభ్యులకు వర్తించే అంశం, వర్తించని అంశం, ఈ క్రింది అంశాలలో దీనికి అవకాశం ఉంటుంది, దీనికి అవకాశం ఉండదు అని చెప్పి మంత్రి పదవులుగా చేపట్టవచ్చును, చేపట్టరాదు. రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనవచ్చును, పాల్గొనరాదు. రాష్ట్రపతిని తొలగించేటటువంటి పద్ధతిలో పాల్గొనవచ్చును, పాల్గొనరాదు. రెండు ఉంటాయి. మీరు ప్రో అండ్ కాన్స్ అంటే రెండు, అనుకూలం, వ్యతిరేకం. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనవచ్చును, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనరాదు. ఉపరాష్ట్రపతిని తొలగించే ప్రక్రియలో పాల్గొనవచ్చును, తొలగించే ప్రక్రియలో పాల్గొనరాదు. ఇన్ని అంశాలు వస్తాయి, అనుకూల, వ్యతిరేకం. దీంట్లో ఉన్నప్పుడు రాష్ట్రపతి ఎన్నిక, తొలగింపు రెండు అంశాలు, రెండింటిలో 4 విషయాలు వస్తాయి. ఉపరాష్ట్రపతి ఎన్నిక, తొలగింపు రెండింటిలో 4 విషయాలు, 8 విషయాలు. ఇప్పుడు ఇక్కడ కేంద్ర మంత్రి పదవులు చేపట్టేటప్పుడు కూడా చేపట్టవచ్చును, చేపట్టరాదు. 10 అంశాలు వస్తాయి. ఈ 10 అంశాలు ఇచ్చే నిన్ను కనిపించేస్తాడు. అందుకనే మొత్తం నియామక సభ్యుల యొక్క పరిస్థితి ఏమిటనే నీకు ఐడియా ఉండాలి. నేను మధ్యలో దాన్ని ఆపి చెప్పడానికి కారణం ఇదే. భారత రాజ్యాంగం కొత్తది కాదు, కొత్త అంశాలు రావు. కానీ 63 సంవత్సరాల నుంచి కూడా అన్ని పరీక్షల్లో ఈ రాజ్యాంగం గురించే ప్రశ్నలు వస్తున్నాయి. 63 సంవత్సరాల నుంచి కూడా ఈ రాజ్యాంగం గురించే ప్రశ్నలు వస్తున్నాయి. ఇంకా మనం చదువుతున్నాం, ఇంకా ఏ ప్రశ్న అందుతుందో తెలియదు నాకు. ఏంటి దీంట్లో ఉంది అంటే
రాజ్యాంగాన్ని పరిశీలించేటటువంటి కోణం మారుతుంది. పరిశీలించే కోణం మారినప్పుడు ప్రశ్నించే కోణం మారుతుంది. ప్రశ్నించే కోణం మారితే నీ యొక్క పరిశీలన కోణం కూడా మారాలి. అప్పటి నుంచి ఈ రాజ్యాంగం గురించి వెళ్తున్నారు 63 సంవత్సరాల నుంచి కూడా. ఇప్పుడు ఇది ఎలాంటిదంటే, ఒక వజ్రాన్ని మన ఎండలో పెట్టినప్పుడు, సూర్యరశ్మి పెట్టినప్పుడు దాని చుట్టూ 10 మంది నిలబడి చూస్తే వజ్రం అందరికీ ఒకే కాలంలో కనిపించదు, వేరే వేరే కాలంలో కనిపిస్తుంది. విద్య కూడా అలాంటిది. విద్య గురించి నువ్వు ఒక మతాధిపతిని, ఎక్కడున్న ఆర్సీ బిషప్ లేకపోతే చర్చి ఫాదర్ దగ్గర పోయి ఎడ్యుకేషన్ ఎలా ఉండాలండి అని చెప్తే ఆయన చెప్తారు ఏమని, ఆధ్యాత్మిక పరమైనటువంటి అంశాలు, మానవతా విలువలు, సహాయం, వీటి గురించి ఇలా ఉండాలి విద్య అని చెప్తారు. నువ్వు ఒక ముల్లా దగ్గర పోయి అడిగిన అదే చెప్తారు, అయ్యగారి దగ్గర పోయినా పీఠాధిపతి దగ్గర పోయి ఇదే చెప్తారు. మనిషి ఎంతో మానవత్వాన్ని నింపాలి, విలువలు కాపాడాలి, నైతికంగా ఉండాలి, ఇవన్నీ చెప్తారు. నువ్వు అదే విద్య గురించి ఒక సైంటిస్ట్ దగ్గర పోయితే అది చెప్పడు. సైంటిస్ట్ ఏం చెప్తాడు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన రంగాలు, ఒక దేశం అభివృద్ధి చెందాలంటే విశ్వాన్ని కనుక్కోవాలి, ప్రయోగాలు. ఒక వ్యాపారస్తుల దగ్గర పోయి విద్య గురించి అడిగామనుకోండి, ఆయన ఎంతసేపు చెప్పినా ఏం చెప్తాడు, విద్యకు సంబంధించి ప్రపంచం మొత్తం కూడా ఆర్థికంగా చాలా అభివృద్ధి చెందుతుంది, అన్ని దేశాల మధ్యన వ్యాపార సంబంధాలు పెరుగుతున్నాయి కాబట్టి వీటన్నిటి పర్ఫెక్ట్గా నిర్వహించేటటువంటి అంశం ఉందన్నమాట. అందరూ విద్య గురించి చెప్తున్నారు. నేను చెప్పినటువంటి వజ్రము, విద్య, ఇప్పుడు చెప్పే అంశం కూడా అదే. ఒకటే అంశం, పరిశీలించే కోణం మారినప్పుడు ప్రశ్నించే కోణం మారుతుంటుంది. ఎగ్జామ్ పెట్టి అంటే ఎగ్జామ్ క్వశ్చన్ ఇచ్చేటటువంటి వాళ్ళు, అందుకోసం మనం కూడా వేరు వేరు కోణాల నుంచి ఆలోచించాలి దాని గురించి. సో ఒక వ్యక్తి అంటే మనకు కేంద్రంలో మంత్రి పదవిని చేపట్టాలంటే ఖచ్చితంగా పార్లమెంటు సభ్యుడై ఉండాలి. పార్లమెంటు సభ్యులనే మంత్రులుగా నియమిస్తారు. పార్లమెంటు సభ్యుడు కాని వ్యక్తిని మంత్రిగా నియమిస్తే 6 నెలలుగా ఎన్నికైనా కావాలి, నియామకమైన పొందాలి అంటున్నారు. ఎన్నికైనా కావాలి, నియామకమైన పొందాలి. అయితే ఈ నియామకం చేసేటప్పుడు మనకు ప్రధానంగా ఒక 2-3 సమస్యలు వచ్చినాయి. నేను చెప్తాను. ముఖ్యంగా 1996లో దేవగౌడని ప్రధానమంత్రిగా నియమించారు రాష్ట్రపతి. దేవగౌడని ప్రధానమంత్రిగా నియమించే కాలం నాటికి దేవగౌడ రాజ్యసభ సభ్యుడు కాదు, లోక్సభ సభ్యుడు, అతను పార్లమెంట్ సభ్యుడు, సభ అంటే ఏ సభలో కూడా సభ్యుడు కాదు. పార్లమెంట్లో సభ్యుడు కాని వ్యక్తిని తీసుకొని ప్రధానమంత్రిగా నియామకం చేసినారు. దీనిపైన ఎస్పీ ఆనంద్ అనేటటువంటి ఆయన సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసినారు. ఏమిటి ఆయన వేసిన పిటిషన్ అంటే, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 75(5) క్లాసు కేంద్రంలో మంత్రులుగా నియమింపబడాలంటే పార్లమెంటు సభ్యులై ఉండాలి. పార్లమెంటు సభ్యులు కాని వ్యక్తిని మంత్రిగా నియామకం చేస్తే 6 నెలల్లోనే ఎన్నికైనా కావాలి, నియామకమైన పొందాలని ఉంది. కానీ పార్లమెంటు సభ్యుడు కాని వ్యక్తిని ప్రధానమంత్రిగా నియమించాలనేది లేదు. రాజ్యాంగంలో మంత్రుల గురించి పేర్కొన్నారు తప్ప ప్రధానమంత్రి గురించి పేర్కొనలేదు. కాబట్టి దేవగౌడ యొక్క నియామకం చెల్లదు, దీన్ని కొట్టివేయండి అని చెప్పి ఎస్పీ ఆనంద్ అనేటటువంటి ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఎస్పీ ఆనంద్ వర్సెస్ హెచ్డి దేవగౌడ, వీరిద్దరి మధ్య జరిగినటువంటి వ్యాఖ్యల్లో భారత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే, భారత రాజ్యాంగంలో సపరేట్గా ప్రధానమంత్రి గురించి మీరు చెప్తున్నా ఎక్కడ కూడా పేర్కొనబడ లేదు. ఎక్కడైనా ఎవరు పేర్కొన్నారు? ప్రధానమంత్రి, ఇతర మంత్రులు. సో ప్రధానమంత్రి కూడా ఇతర మంత్రులతోనే సమానంగా పరిగణింపబడినాడు తప్ప ప్రత్యేకంగా నిర్వచించబడలేదు. అందువలన ఇతర మంత్రులకు ఏ అర్హత వర్తిస్తుందో ప్రధానమంత్రి కూడా అదే అర్హత వర్తిస్తుంది. కాబట్టి దేవగౌడ యొక్క నియామకం రాజ్యాంగబద్ధమే, ఇది చెల్లుతుంది, ఇది రాజ్యాంగ విరుద్ధం ఏమీ కాదని చెప్పి పేర్కొన్నది. ఇది ఒకటి. ఇక రెండో అంశం ఏంటంటే,
తమిళనాడులో ఈ 99లో ఎన్నికలు శాసనసభ ఎన్నికలు జరిగేటప్పుడు ఎన్నికల్లో జయలలిత పోటీ చేసింది. జయలలిత నామినేషన్ 4 చోట్ల తిరస్కరింపబడింది. ఆమె సొంత నియోజకవర్గాల బర్గూరుతో సహా 4 చోట్ల పోటీ చేస్తే 4 చోట్ల కూడా నామినేషన్ తిరస్కరించారు. ఎందుకు తిరస్కరించారు?